మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సీఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. అంతరిక్ష యాత్రకు వెళ్లిన సునీతా విలియమ్స్ తిరుగు ప్రయాణంపై సస్పెన్స్ నెలకొంది. సాంకేతిక సమస్యల కారణంగా ఇంకో 45 రోజుల నుంచి 90 రోజుల వరకు ఆమె అంతరిక్షంలోనే ఉండే అవకాశం ఉందని అంటున్నారు. అయితే అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన సునీతకు అనారోగ్యం ముప్పు పొంచి ఉందని అంటున్నారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ రాక మరింత ఆలస్యం కానుందని నాసా ప్రకటించింది. నాసా తాజాగా విడుదల చేసిన రిపోర్టులో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్ లోకి వెళ్లిన సునీతా విలియమ్స్ మరో 48 నుంచి 90 రోజుల పాటు అక్కడే ఉండొచ్చని అంచనా వేసింది. బోయింగ్ స్టార్ లైనర్ వ్యోమనౌకలో ఏర్పడిన సమస్యతో అంతరిక్ష కేంద్రంలో ఉన్న భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ రాక మరింత ఆలస్యం కానుంది. ఆమెతో పాటు మరో వ్యోమగామి విల్మోర్ కూడా ఐఎస్ఎస్ నుంచి తిరిగి రావడం వాయిదా పడింది. ఎక్కువ రోజులు అంతరిక్ష కేంద్రంలోనూ ఉండడం వల్ల ఆరోగ్యంపైన దుష్ప్రభావం పడుతుందని నిపుణులు అంటున్నారు. మైక్రోగ్రావిటీ, రేడియేషన్ ఎక్స్పోజర్, ప్రత్యేక వాతావరణ పరిస్థితుల వల్ల వ్యోమగాములు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంది. గురుత్వాకర్షణ ప్రభావం లేకపోవడంతో రక్తపోటు నియంత్రణపై ప్రభావం పడుతుంది. ఎముకల సాంద్రత బాగా తగ్గుతుంది. వెన్నెముక, తొడ ఎముక, పొత్తికడుపు ఎముకలు బరువు తగ్గిపోతాయి. కిడ్నీల వ్యవస్థపైన ఈ ప్రభావం పడుతుంది. కాల్షియం పెరిగిపోయి మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఎదురవుతుంది. దృష్టిలోపం వచ్చే సమస్యలు కూడా వెంటాడుతాయి. అంతరిక్షంలో రేడియేషన్ ప్రభావంతో క్యాన్సర్ ముప్పు పొంచి ఉంటుంది. సునీతా విలియమ్స్, విల్మోర్ 10 రోజుల తర్వాత తిరిగి రావాల్సి ఉండగా వ్యోమనౌకలో సమస్యలతో అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. ఇది వారి మానసిక పరిస్థితిపైన తీవ్రంగా ప్రభావం చేయబోతోందన్న వాదనలు ఉన్నాయి. షెడ్యూల్ ప్రకారం జూన్ 11న సునీతా విలియమ్స్ తిరిగి రావాల్సి ఉంది. వ్యోమనౌకలో భారీగా హీలియం లీకేజీ కావడం, థ్రస్టర్స్ మొరాయించడంతో వ్యోమగాములు అంతరిక్షంలోనే ఉండిపోవాల్సి వచ్చింది. తర్వాత జూన్ 26న తిరిగి వస్తారని అంతా భావించారు. కానీ అలా జరగలేదు. వ్యోమనౌకలో మళ్లీ సాంకేతిక సమస్యలు ఏర్పడుతూ ఉండడంతో వ్యోమగాములు ఎప్పుడు భూమికి చేరుకుంటారో నాసా చెప్పలేకపోతోంది. అయితే వ్యోమగాములు తిరిగి రావడంలో ఆలస్యంపై ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు ఇస్రో చీఫ్ సోమనాథ్. బోయింగ్ నిర్మించిన స్టార్ లైనర్ ద్వారా వ్యోమగాములను తిరిగి తీసుకురాలేకపోతే కొత్త వ్యోమనౌకను పంపించి వెనక్కి రప్పించే లాంచ్ ప్రొవైడర్స్ రెడీగా ఉన్నాయని అంటున్నారు.